హలో అండి. ఈరోజు నేను చికెన్ పకోడీ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసుకోండి. ముందుగా ప్రాసెస్‌కి అర కేజీ చికెన్ తీసుకున్నాను. దీన్ని చాలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దీంట్లో ముందుగా ఒక స్పూన్ సాల్ట్, అర టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒకటిన్నర టీ స్పూన్ వెల్లుల్లి అల్లం పేస్టు, ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, రెండు స్పూన్లు నిమ్మరసం, పావు టీ స్పూన్ తినే సోడానండి, వంట సోడా అంటారుగా దాన్ని. ఇది బాగా కొంచెం ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి. కలిపి ఒక అరగంట ఉంచాలి దీన్ని. కొంచెం దీంట్లో 2 స్పూన్ల వేడి నూనె కూడా కలిపి పక్కన పెట్టండి ఒక అరగంట సేపు. తర్వాత దీంట్లో మళ్ళీ కార్న్‌ఫ్లోర్ 3 స్పూన్లు, ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ బియ్యపిండి, ఈ 3 కలిపి బాగా కలపాలి. ముక్కకు మొత్తం పట్టించాలి. పట్టించిన తర్వాత ఇప్పుడు పొయ్యి మీద బాండ్లీ పెట్టి నూనె వేగనివ్వాలి. నూనె బాగా వేగిన తర్వాత ఒక్కొక్కటిగా ముక్కలు దాంట్లో వేయండి. ఒకదానికి ఒకటి తగలకుండా వేయండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టాలి. సిమ్లో బాగా వేయించాలి దీన్ని. లేకపోతే పైన మాడిపోయినట్టు లోపల పచ్చిగా ఉంటుందండి. సిమ్లో వేగనివ్వాలి. కొంచెం సేపు వేగిన తర్వాత నెమ్మదిగా ఇప్పుడు తిప్పాలి. నెమ్మదిగా తిప్పాలండి, లేకపోతే అంటుకుపోయినట్టు ఉంటాయి అన్నమాట. కొంచెం ఎర్రగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు తీసేయాలి. చూసారా ఎలా వేగినాయో? చక్కగా కలర్ వచ్చింది ఎర్ర రంగులో. తర్వాత రెండోసారి కూడా మళ్ళీ అలాగే వేసుకోవాలి. దీన్ని కూడా కొంచెం కలర్ వచ్చిన తర్వాత కొంచెం సేపు వేగినాక తర్వాత తిప్పుకోవాలి. ఎర్రగా ఇవి కూడా బాగా వేగేటట్టు చూసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేయాలండి, లేకపోతే మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటాయి.
చాలా క్రిస్పీగా, లోపల మెత్తగా, చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. మీరు కూడా ఈ ప్రాసెస్తో చేసుకొని ఎలాగుందో కామెంట్లో పెట్టండి. మీరంతా ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టాను. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఇంకా కొత్త కొత్త వీడియోలు పెట్టగలను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. దీంట్లోనే పచ్చిమిరపకాయ చీరికలు, కరివేపాకు వేడి నూనెలోనే వేసేసి తీయాలి బయటికి. చూసారా ఎంత బాగా వచ్చిందో? వేడి వేడి చికెన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. చికెన్ పకోడా తయారు. చాలా బాగుంటుందండి, చేసుకోండి.